ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు గారు, మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వంచనపై మనం ఈనాడు కాకినాడలో వంచనపై గర్జన కార్యక్రమాన్ని చేపట్టి చేస్తున్నాం. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మోసగింపబడ్డారు. చాలా మోసగింపబడ్డారు. చాలా అన్యాయానికి గురయ్యారు. నిజంగా రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా నష్టపోయిందని, ఆ నష్టాన్ని పూరించడానికి కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంటుందని నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ పెద్దలు, బీజేపీ పెద్దలు అందరూ తలంచి మనకు కొన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పారు, భాష చేశారు. దానిలో ముఖ్యమైనది ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్, విశాఖపట్నం పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, దుగరాజపట్నం సీపోర్ట్, కడప స్టీల్ ప్లాంట్, ఆ విధంగా పలు కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు సంకల్పించి అన్ని కార్యక్రమాలు మరి విభజన చట్టంలో పెట్టడం జరిగింది. ఒక ప్రత్యేక హోదాను మాత్రం రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు రాష్ట్రానికి మరి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు బీజేపీ వాళ్ళు తగదు, 10 సంవత్సరాలైనా కనీసం ఇవ్వాలని చెప్పి ఆనాడు ఈరోజు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు, ఈనాటిపై ఆర్థిక శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ గారు కూడా వాదించారని కూడా నేను మనవి చేస్తున్నాను. వాదించడమే కాకుండా మేము తప్పనిసరిగా ప్రభుత్వానికి వస్తాము, మేము వచ్చిన నాడు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం కూడా జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భంలో మనమందరం కూడా నమ్మాం. చెప్పిన భాషలు, చేసిన వాగ్దానాలు తప్పనిసరిగా నెరవేరుస్తారు కాబోలు. ఆ విధంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది కాబోలు అని తలంచాం మనం అందరం కూడా. నిజంగా ప్రత్యేక హోదా వచ్చినట్లయితే మనం అడగకుండానే అన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నలువైపులా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి జరిగి ఉండేది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, అవి 11 రాష్ట్రాలకు ఇచ్చిన సందర్భంలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేనటువంటి ప్రాంతాలు, అవి రహదారి సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు, ఇతర దేశాలతో పొత్తు ఉన్నటువంటి దేశాలు, బార్డర్ ఉన్నటువంటి దేశాలు, ఆ విధంగా వెనకబడే రాష్ట్రాలు. అందువల్ల అవి ఎంత ఇచ్చినా కూడా కొంతవరకు అభివృద్ధి సాధించగలిగాయి, కానీ అనుకున్న రీతిలో సాధించలేకపోయాయి. కానీ ఇప్పటికీ కూడా ఆ రాష్ట్రాలు చాలా అభివృద్ధి చెందాయని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయి ఉంటే 970 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం, రహదారి సౌకర్యం, రైల్వే సౌకర్యం, సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అన్నీ ఉన్నటువంటి ఈ రాష్ట్రం నిజంగా చాలా గొప్పగా అభివృద్ధి చెందేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి రాయలసీమ 4 జిల్లాలు కానివ్వండి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కానివ్వండి గొప్పగా అభివృద్ధి చెంది ఉండేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ పరిస్థితిలో మనం నిజంగా చాలా సంతోషపడ్డామని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి నిజంగా జరిగి ఉంటే ఈ రాష్ట్రం సర్వతోమ అభివృద్ధి జరిగి ఉండేది కూడా నేను మనవి చేస్తున్నాను. కానీ దురదృష్టం, రాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత 2014లో చంద్రబాబు గారు బీజేపీతో జతకట్టి ఆనాడు మరి సంజీవని, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు కూడా, మోడీ గారు కూడా పలు ఎన్నికల సందర్భంలో పలు ప్రాంతాల్లో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. విభజన చట్టంలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు తప్పకుండా నెరవేరుస్తాము.
రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర రాజధాని కూడా ఢిల్లీని మించినటువంటి తలదన్నైనటువంటి రాజధాని కట్టిస్తామని కూడా చాలా గొప్పలు చెప్పారు మోడీ గారు కూడా. ఆ రోజు మోడీ గారి గ్రాఫ్ చాలా చక్కగా ఉండే, ఆకాశం అంటుతున్న పరిస్థితుల్లో మనల్ని అడిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పార్ట్నర్గా చేరమని, అలయన్స్ పార్ట్నర్గా చేరమని అడిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాది లౌకిక పార్టీ, మేము ఏ పరిస్థితుల్లో కూడా మతతత్వ పార్టీలో చేరడానికి అవకాశం లేదని చెప్పడం కూడా జరిగిందని కూడా మనం చేస్తున్నాను. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు గారు మీరు చేరకపోతే చంద్రబాబు గారు వెనక తలుపులు దెబ్బ కొడుతున్నారు, ఆయన్ని చేర్చుకోవాల్సి ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు. అది మీ ఇష్టం అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు గారు బ్రతిమలాడి బీజేపీ వాళ్ళతో పంచన చేరినటువంటి సందర్భాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతకుముందు మనందరికీ తెలుసు, మహానాయకుడు వాజ్పేయి గారితో 6 సంవత్సరాలు మరి ఈయన ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకొని 2004 ఎన్నికలు ఎప్పుడైతే ఓడిపోయారో, నేను జీవితంలో చేసినటువంటి పెద్ద తప్పు బీజేపీతో చేరడము, ఇక మీదట ఎప్పుడు ఇటువంటి తప్పు చేయనని కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు గారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అని 10 సంవత్సరాలు నిరుద్యోగిగా ఉండి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించి తిరిగి రాజశేఖర రెడ్డి గారు లేని సందర్భంలో 2014 ఎన్నికల్లో బీజేపీతో మరి బ్రతిమలాడి చేరినటువంటి సందర్భాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు గారు ఆశించారు కాబోలు వాజ్పేయి గారిలానే నిజమైనటువంటి సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కాబోలు, వాజ్పేయి గారిలాగానే మోడీ గారు నా మాట కట్టుబడి ఉంటారు, ఆ విధంగా నేను నా స్వయ ప్రయోజనాలను చాలా నెరవేర్చుకోవచ్చని కూడా తలంచారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయనకున్న 3 కోరికలు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరి మోడీ గారి గ్రాఫ్ చాలా పైకి ఉన్నది కదా. 2 సంవత్సరాలు 2014 నుంచి 2016 వరకు కూడా మోడీ గారు 2019లోనే కాదు 2024లో కూడా దేశ ప్రధాని అవుతారని చంద్రబాబు గారు తలంచారు. అందుకనే మోడీ గారు చెప్పిన అన్ని విషయాలకి తల వచ్చారని కూడా నేను మనవి చేస్తున్నాను, తల ఆడిచ్చారని కూడా మనవి చేస్తున్నాను. మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని చెప్పినప్పుడు అలాగే అని చెప్పడం కూడా ఆమోదించి దాన్ని గొప్పగా ప్రజలకు చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ చాలా సంజీవని అని చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేశారని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రత్యేక హోదా కోరినట్లయితే మిమ్మల్ని జైల్లో పెట్టవలసి వస్తుందని కూడా చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని తప్పనిసరిగా ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి చెప్తూ వచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధినేతమ అని చెప్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు మరి ప్రత్యేక హోదా నీళ్లు వదిలేసి మోడీ గారు చెప్పినట్లే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రత్యేక ప్యాకేజీ వల్ల చంద్రబాబు గారు తలంచారు, ఆయనకు 3 కోరికలుండే. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా డబ్బులు చాలా ఇబ్బడిముబ్బడిగా వస్తాయి, ఆ విధంగా నా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు, నా స్వప్రయోజనాలన్నీ నెరవేర్చుకోవచ్చు అని తలంచారు చంద్రబాబు గారిని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన 2వ కోరిక రాష్ట్రంలోని 175 స్థానాల్ని 225 స్థానాలకు పెంచడమని కూడా నేను మనవి చేస్తున్నాను. దాని కొరకు కూడా పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేసిన సందర్భం కూడా ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే కాకుండా 3వ కోరిక, ముఖ్యమైన కోరిక, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలి, ఏ విధంగా అయినా శిక్షించి జైల్లో పెట్టాలనే 3వ కోరికను కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన 28-29 సార్లు ఢిల్లీ వెళ్ళినా ఈ కార్యక్రమాల కొరకే వెళ్ళారే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలని ఏమాత్రం కాపాడడం కొరకు కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. స్వార్థపరుడైనటువంటి నాయకుడు, రాజకీయ నాయకుడు చంద్రబాబు గారిని మనవి చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనం మరలా తిరిగి మోడీ గారి గ్రాఫ్ తగ్గుతుందనే ఉద్దేశంతో మనకు తెలుసు, మనకి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి,
బీహార్లో కానివ్వండి జరిగిన ఎన్నికల్లో అన్నిటిల్లో కూడా బీజేపీ ఓడిపోవడం జరిగింది. అందుకనే చంద్రబాబు గారు మోడీ గ్రాఫ్ ఇంకా తగ్గుతుంది, ఈయనతో ఉంటే లాభం లేదు, అదే కాకుండా నేను చెప్పిన కార్యక్రమాలు ఏది చేయలేదు కాబట్టి తప్పనిసరిగా నేను బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన తలంచారని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాలిక ఒక విద్యార్థిని విశాఖపట్నంలో ఆయన సభ జరుగుతున్నప్పుడు మరి యువభేరి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక బాలిక ఆయన అడగడం జరిగింది, మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు ధర్నాలు చేస్తున్నారు, మరి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు, యువభేరి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇన్ని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిశారు, ప్రధానమంత్రి గారిని కలిశారు, రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు, అందరినీ కలిసినప్పటికీ కూడా మీకు ఇప్పటికీ సాధ్యం కాలేదు, ఒకవేళ నిజంగా మీరు సాధించలేకపోతే ఏం చేస్తారని ఒక విద్యార్థిని విశాఖపట్నంలో అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాలికకి సమాధానం చెప్పారు, అమ్మా నేను ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ప్రత్యేక హోదా రాకపోతే మా పార్లమెంట్ సభ్యుల చేత ఆఖరిగా మేము రాజీనామా చేయిస్తాం, రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తామని చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ విధంగానే ఆయన మమ్మల్ని అందరినీ ఆదేశించారు, ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా వచ్చే పరిస్థితి లేదు, మనం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రొటెస్ట్ చెప్పవలసిన అవసరం ఉంది, మీరందరూ రాజీనామా చేయమని చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ పరిస్థితుల్లోనే మేము ఏప్రిల్ 6వ తేదీన 5 మంది పార్లమెంట్ సభ్యులను రాజీనామా చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భంగా చంద్రబాబు గారు పరిస్థితి తారుమారవుతుందని, మోడీ గారి గ్రాఫ్ కూడా తగ్గిపోతుందని ఆయన బయటకు వచ్చి ఈరోజు మరి ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే కాకుండా ధర్మ పోరాట సభలని పెడుతున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. నిజంగా మోడీ గ్రాఫు 2014లో ఉన్నట్లే ఉంటే చంద్రబాబు గారిని మెడబెట్టి నెట్టినా మోడీ గారు చంద్రబాబు గారు మెడబెట్టి నట్టినా బయటికి నెట్టినా కూడా అక్కడి నుంచి వచ్చేవాడు కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంత స్వార్థపూరితమైనటువంటి నాయకుడు ప్రజానాయకుడు చంద్రబాబు గారని కూడా నేను మనవి చేస్తున్నాను. చాలా చాలా అన్యాయస్తుడని కూడా నేను మనవి చేస్తున్నాను, చాలా దుర్మార్గుడని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థలో తగడని కూడా నేను మనవి చేస్తున్నాను. కాకపోతే ఆయన చాలా గొప్ప అదృష్టవంతుడు. ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, అందరూ కూడా కంబైన్డ్ రాష్ట్రంలో ప్రజలు కానివ్వండి, ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, చాలా దురదృష్టవంతులని కూడా మనం చేస్తున్నాను. ఈ మహాశయుడు అడుగు పెట్టాడు, మరి 5 సంవత్సరాల నుంచి వర్షం కూడా కనుమరుగైందని కూడా నేను మనవి చేస్తున్నాను. నాగార్జున సాగరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా పొంగి పొర్లి మరి సముద్రంలో నీళ్లు కలిసిన పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈయన చంద్రబాబు గారు ఈనాడు 5 సంవత్సరాలకి కనీసం 1 సంవత్సరం అయినా పుష్కలంగా వర్షాలు పడేది లేదా? నాగార్జున సాగర్ అంటే బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు ఒక్క పర్యాయమని కూడా నిండలేదు. ఈ సంవత్సరం అదేవిధంగా కొంత నిండింది, కానీ అది కూడా పంటకంతా నీరిచ్చే పరిస్థితి లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. నెల్లూరు ప్రాంతంలో అసలు ఈశాన్య ఋతుపవనాలు పోయిన సంవత్సరం కూడా ఒక్క చినుకు పడలేదు, ఈ సంవత్సరం కూడా ఒక్క చినుకు పడలేదు. మరి ఆ ప్రాంత ప్రజలు, రాయలసీమ ప్రజలు కానివ్వండి, నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలు కానివ్వండి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు ఉంటాయో లేదో రేపేసులని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పుణ్యపాదం అండి చంద్రబాబు గారిది, మహాపుణ్యపాదం అండి చంద్రబాబు గారిది. నిజంగా ఇటువంటి పుణ్యవంతుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం అని కూడా నేను మనవి చేస్తున్నాను. అన్నీ మోసాలే, అన్నీ టక్కర్లే, అన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలే. ఈనాడు ప్రజలను మభ్యపెట్టడానికి కృష్ణా నదిలో బోట్ రేసులని, అలాగే ఎయిర్ షో అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన గొప్ప ప్రజా మభ్యకుడు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన ప్రయోజనాలు స్వప్రయోజనాలు తప్ప ఏవి పట్టవని కూడా నేను మనవి చేస్తున్నాను. నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం ఎవరు చేశారండి? ఆ చిన్న కుర్రవాడు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్కి జగన్మోహన్ రెడ్డి గారిని చంపవలసిన అవసరం ఏముందండి? అతన్ని బలిపశు చేశారు. ఒక యువకుడిని, ఒక పేద ఇంటి కుర్రవాడిని బలిపశు చేశారని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి అదృష్టం కొంది రేపు కోర్టులో కన్నా తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయాలి.
మన లాయర్లు వాదించినట్టే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తోటి విచారణ జరిపించినట్లయితే తప్పకుండా దోషులు ఎవరో బయటకు వస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా దానిలో ఉన్నటువంటి అందరూ దోషులు బయటకు వస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈనాడు నేను కొద్దిసేపు మాట్లాడచ్చా? ఆ పరిస్థితుల్లో ఈ రాష్ట్రము అన్ని విధాలా నష్టపోయిందని కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు గారు నిజంగా ఎంత మేధావైన మోసకారండి అయినా ఈ రాష్ట్ర ప్రజల్ని అంతకుముందు 9.5 కోటి మంది ప్రజల్ని మోసం చేశాడు. ఈ పర్యాయం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి మోసకారిని నేను మనవి చేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలందరికీ. ఏదో గొప్పలు చెప్పడం కాదు, ఈనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా చదువుకుంటున్నారు. ప్రతి బిడ్డ కూడా చదువు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని ఎంబీఏలు, ఎంసీఏలు, ఇంజనీర్సు, డాక్టర్సు, లాయర్సు, శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ అవగాహన ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. మీరు జరుగుతున్న విషయాలు రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి జరుగుతున్నటువంటి విషయాలని తెలుసుకోగలరని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల దయచేసి చిత్తశుద్ధిగా అందరూ ఆలోచించవలసిన సమయం వచ్చింది. ఇతను ఈ మహానుభావుడికి తిరిగి అవకాశం ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రయోజనాలు ఘోరంగా దెబ్బతినడమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థనే మంటగలుపుతాడని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి వ్యక్తి అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈయన నీతులు నియమాలు చెప్తుంటారు, ధర్మం అని చెప్తుంటాడు, మరి అలాగే మరి ప్రజాస్వామ్య విలువలని చెప్తుంటారు చంద్రబాబు గారు. న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్య విలువలని చంద్రబాబు గారి నోటి గుండా వచ్చినట్లయితే ఆ పదాలు కూడా మలినమవుతాయని కూడా నేను మనవి చేస్తున్నాను. పొరపాటున మీరు అటువంటి మాటలు మాట్లాడవద్దండి చంద్రబాబు గారు. మీ ఆరోగ్యానికి అవి సరిపడని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ వాక్యాలు చాలా మలినమవుతాయి మీ నోటి గుండా వస్తే నేను కూడా మనవి చేస్తున్నాను. మీరు చేసే అన్నీ కూడా మోసాలు, దుర్మార్గాలు, దోపిడీలేనని కూడా నేను మనవి చేస్తున్నాను. సోదరులారా, మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు గారు చాలా పెద్ద హై స్టేక్స్ ఆడే వ్యక్తి. 1000 కోట్లు మన ప్రజల సొమ్ము దోపిడీ చేసి ఎన్నికల సమయంలో మన దగ్గరకు వచ్చి 1000 లక్షలు కుమ్మరించడానికే ప్రయత్నం చేస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన సంపాదించిన సంపదలో 10వ వంతు ఖర్చు పెట్టినా ఇక్కడ 1000 లక్షలు కుమ్మరించవచ్చని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈనాడు ఆయనకి మిగిలిన ఆయుధం ఒక్కటే అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ ఆయుధంతో, డబ్బు అనే ఆయుధంతో ఈ రాష్ట్ర ప్రజల్ని కొని తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తున్నాడని కూడా మనం చేస్తున్నాను. అదే కాకుండా రాష్ట్ర రాజధానిని మనల్ని గ్రాఫిక్స్లో గొప్పగా చెప్తున్నాడు, గొప్పగా చూపిస్తున్నాడు. హైకోర్టు ఒక బుద్ధ స్తూపాన్ని, అసెంబ్లీని ఇంకొక గొప్ప మరి ఎక్కడ లేనటువంటి భవనం, ప్రపంచంలో లేని భవనాలుగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఒక్క ఇటుకు పెట్టకుండా మరి రేపు రాబోయే ఎన్నికల్లో ఆయన చెప్తారు, ఇవన్నీ పూర్తి కావాలంటే తిరిగి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, అప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పబోతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల చాలా చాలా మోసకారండి. ధర్మాలు, న్యాయాలు చెప్పే వ్యక్తి సొంత మామనే మోసం చేసినటువంటి వ్యక్తి అని కూడా నేను మనవి చేస్తున్నాను. మామను మోసం చేసిన వ్యక్తి ఈనాడు ఈ రాజకీయ ఎదుగుదలకి ఎన్టీ రామారావు గారే కారణమని కూడా మనవి చేస్తున్నాను. ఆయన అల్లుడు అయినంత మాత్రం వల్లే ఈనాడు ఈ రాష్ట్రానికి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి కాగలిగాడని కూడా మనవి చేస్తున్నాను. అటువంటి వ్యక్తినే మోసం చేసిన వ్యక్తి మనల్ని, రాష్ట్ర ప్రజల్ని వంచడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈనాడు చంద్రబాబు గారు మరి నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద మోసకారి. మనము పాత సామెత అయినప్పటికీ కూడా అది ఈ సందర్భంలో చెప్పవలసిన విషయం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక పంతులు గారు నల్ల మేకపోతని యజ్ఞానికి తీసుకుపోతున్నప్పుడు మరి నలుగురు దొంగలు దాన్ని కాజేయాలనే పరిస్థితి కల్పించి తలంచి దానిని మొదటి దొంగ, ఏంది పంతులు గారు నల్ల కుక్కను తీసుకుపోతున్నారే అని చెప్తే, ఇది లేదయ్యా, ఇది నల్ల మేకపోతు, నేను చాలా ఖరీదు పెట్టి కొన్నానని చెప్పడం జరిగింది కదా. రెండో దొంగ కూడా అదే చెప్పాడు. ఏమిటి ఈ విధంగా చెప్తున్నారని అనుమానం వచ్చింది పంతులు గారికి. మూడవ దొంగ కూడా అదే చెప్పిన పరిస్థితుల్లో నిజంగానే అనుమానం వచ్చింది.
నాలుగో దొంగ కూడా అదే చెప్పినప్పుడు నిజమే కాబోలు, నాకు అమ్మినటువంటి వ్యక్తి నన్ను మోసం చేశాడు కాబోలు అని అక్కడే కింద పడేసి వెళ్ళారు పంతులు గారు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భంలో ఆ నలుగురు దొంగలు దాన్ని తీసుకెళ్ళి మరి భుజించిన సందర్భం మనకు పాత సామెత అయినా నేను ఇక్కడ సందర్భంలో చెప్పడానికి చంద్రబాబు గారికి ఉన్నటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, పత్రికలు కానివ్వండి, చంద్రబాబు గారు కొమ్ము కాస్తున్నాయి. ఆయన ఎంత తప్పుడు పనులు చేసినా మనకి చాలా గొప్ప విషయాలుగా వర్ణిస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. మనకి ఏమాత్రం పత్రికలు, టీవీలు ఏమాత్రం లేవని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈనాడు ప్రజలందరూ ఒక దృఢ సంకల్పులై ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకి కంకణ బద్దులై తప్పనిసరిగా చంద్రబాబు గారిని ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడ ఉండదని కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఈ రాక్షసుడు పయోముఖ విషకుంభం అన్నటువంటి వాడు, ఈ దుర్మార్గుడైనటువంటి వాడు, ఈ నయవంచకుడి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. 5 కోట్ల మంది ప్రజలకు ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని హత్యా ప్రయత్నం చేయించడం అనేది చిన్న విషయం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. రేపు తప్పనిసరిగా కోర్టులో ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ జరిగినాడు దోషులు ఎవరో బయటకు వస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక ప్రజానాయకుడు ప్రజారంజకంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి గారి వల్లే పరిపాలన ఇస్తాడని ఈనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి సందర్భంలో గతంలో నవంబర్ 6వ తేదీన మొదలయ్యాడు ఆయన పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర. డిసెంబర్ 21వ తేదీ ఆయన జన్మదిన సందర్భంగా నేను ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పే సందర్భంలో మీరు ఇచ్చాపురం వెళ్ళే లోపల మీరు కూడా ఒక సీజన్డ్ పాలిటీషియన్ అవుతారు, మీ తండ్రి గారి వలె గొప్ప నాయకుడు అవుతారని చెప్పడం కూడా జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏమాత్రం సందేహం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు గారు మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని తుదముట్టిస్తే తప్ప ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కూడా తలస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎవరో ఢిల్లీలో ఉచ్చరించారట, ఇతను బొయ్యుండుంటే 2 తరాలకి పీడ ఒగదగిపోయేది కదా అని చంద్రబాబు గారు చుట్టాలు ఎవరో ఒక్కాణించారని ఆ విన్నవాళ్ళు మాకు ఢిల్లీలో చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అంత ముందిచ్చి 2 తరాలకి, చంద్రబాబు గారి తరానికి వారి కుమారుడి తరానికి కూడా అడ్డం తొలగించుకోవాలని ప్రయత్నం చేశారు కాబోలు. నిజంగా దీన్ని సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగినట్లయితే నిజానిజాలన్నీ బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద కూడా ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు తిరిగి మరి పదయాత్రకు పంపేటప్పుడు శ్రీమతి విజయమ్మ గారు కుమారునిది ఉద్దేశించి చెప్పడం కానివ్వండి, ప్రజల్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది, నా కడుపు కొట్టవద్దు, నేను ఇప్పటికే చాలా నష్టపోయినాను, భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాను, నా కడుపు కొట్టవద్దు, నా కొడుకుని ఏమాత్రం అపాయం తలంచవద్దని కూడా ఆమె చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ కంటతడి పెట్టారని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా 5 కోట్ల ప్రజల మీద కూడా ఉందని కూడా మనవి చేస్తూ, ఏది ఏమైనా సరే మన హక్కు, ఇది ప్రజాస్వామ్యం అనేది మన హక్కు. ఈరోజు ప్రత్యేక హోదా అనేది మన హక్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ఎవరైనా సరే దయచేసి ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డిని, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 25 మందిలో కనీసం 20 మందికి తగ్గకుండా పార్లమెంట్ సభ్యులను గెలిపించండి. తప్పనిసరిగా మనతో కూడా అవసరం వస్తుంది ఢిల్లీలో. మనతో అవసరం వచ్చిన నాడు ఎవరైనా సరే, అది యూపీఏ కానీ, ఎన్డీఏ కానివ్వండి, థర్డ్ ఫ్రంట్ కానివ్వండి, ఏ ఫ్రంట్ అయినా కానివ్వండి, మన రాష్ట్ర అవసరాలను తీర్చే వాళ్ళకే మన మద్దతు చెప్తామని కూడా మనవి చేస్తున్నాను. మనల్ని ఏమాత్రం కూడా చంద్రబాబు గారు బీజేపీతో అంటగట్టాలని చూస్తున్నాడు. బీజేపీతో విడాకులు తీసుకొని ఈనాడు ఆయన బయటకు వచ్చి రాహుల్ గాంధీతో పరిణయం ఆడాలని ప్రయత్నం చేస్తున్నాడని కూడా నేను మనవి చేస్తున్నాను. రాహుల్ గాంధీతో త్వరగా నా మెడలో మరి తాళి కట్టండి, తొందరగా కాపురం చేద్దాం, బిడ్డల్ని కూడా కందామంటున్నాడు చంద్రబాబు గారిని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల దయచేసి ఆలోచించాలి. చాలా దుర్మార్గుడు, చాలా నయవంచకుడు, మామనే కడుపును పెట్టుకున్నటువంటి వాడు, పొట్టను పెట్టుకున్నటువంటి వాడు. ఇటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రజల్ని ఉపేక్షిస్తాడని ఏమాత్రం తలంచవద్దని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి నయవంచకుడిని ప్రజాస్వామ్యంలో ఉండడానికి తగుడని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉందని కూడా మనవి చేస్తూ, ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేదానికి,
ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దానికి, ఈ ప్రజా ధనాన్ని కాపాడుకునే దానికి మనం అందరం కంకణబద్ధులై ఉండాలని మనవి చేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ అధ్యక్షత వహించినటువంటి ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నబాబు గారికి కానివ్వండి, వేదిక మీద కూర్చున్నటువంటి మాజీ లోక్సభ సభ్యులు కానివ్వండి, రాజ్యసభ సభ్యులకు కానివ్వండి, శాసనసభ్యులకు కానివ్వండి, శాసన మండలి సభ్యులకు కానివ్వండి, అందరూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.